నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43 సంవత్సరాలకి అడుగుపెట్టింది. అయితే తర్వాత ఈ 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎలా రన్ అయిందంటే మీరేం చెప్తారు? మనం తెలుగుదేశం పార్టీ పుట్టుక గురించి ముందు మాట్లాడాలండి. తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది అనేది. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ తెలుగు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు ఆయన పార్టీ స్థాపించిన తర్వాత ఒకే మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇది హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజల కన్నీటి నుండి పుట్టింది, వాళ్ళ కన్నీరు తుడవడానికి పుట్టింది ఈ పార్టీ, రైతులను ఆదుకోవడానికి పుట్టింది ఈ పార్టీ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అదే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు పెట్టిన తర్వాత అని మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకోవాలన్నా, ప్రజల జీవన విధానం గురించి మాట్లాడుకోవాలన్నా ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అనే విధంగా మాట్లాడుకునే విధంగా చేసింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కొన్ని నిర్మాణాత్మకమైన రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ అనే వ్యవస్థ ఉండేది. అలాంటి వ్యవస్థని రద్దు చేసి ఈ తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మనం చూస్తే ఆంధ్ర లాంటి ప్రాంతాల్లో కర్ణం మున్సబు లాంటి వ్యవస్థలు ఉంటే ఆ వ్యవస్థల్ని రద్దు చేశారు. ఒకప్పుడు గడప దాటి బయటికి రాని ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా దేశంలోని తొలి మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు నాడు మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే 2 రూపాయల కిలో బియ్యం. ఎందుకంటే 2 రూపాయల కిలో బియ్యం ఏముందండి, ఎవరైనా పండించుకుంటారు ఈ విధంగా అంటారు. ఒకప్పుడు ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, పనికి వెళ్తే ఆ రోజు ఏదో బువ్వ దొరికేది, లేదంటే గంజినీళ్లు దాగి బతికే రోజుల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో గంజినీళ్లు దాగి బతికే పరిస్థితులు రాకూడదు, ప్రతి పేదవాడికి భోజనం పెట్టాలని 2 రూపాయల కిలో బియ్యాన్ని అందించారు ఆనాడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మనం చూసుకుంటే మైనారిటీలకు అండగా నిలబడడం కోసం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా వైద్య విశ్వవిద్యాలయం హెల్త్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు. అలాంటి రైతులకి కరువు వస్తే నీళ్లు ఉండవు. అలాంటప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి, రైతులకు నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుపెట్టి ఈ తెలుగు నేలపైన గంగను పారించిన అపర భగీరథుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ అపర భగీరథుడయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా మన నదుల అనుసంధానం కావచ్చు, గోదావరి కృష్ణ నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా కావచ్చు. అదేవిధంగా మనం తెలంగాణలో మాట్లాడుకుంటే పాలమూరు జిల్లాలో నెట్టెంపాడు కావచ్చు, అదేవిధంగా ప్రియదర్శిని జోరాల కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకి నాడు రూపకల్పన చేశారు. తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులు మొదలుపెట్టి ఈ తెలుగు నేలకి సాగునీరు అందించడం, అదేవిధంగా పక్క రాష్ట్రాలకి తాగునీరు అందించడం, ఇలాంటి ఎన్నో రిఫార్మ్స్ అనేది తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. ఇదే విధంగా ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు రాజకీయాలంటే ఎలా ఉండేటంటే, తెలుగుదేశం పార్టీ పెట్టకముందు ఎవరో డబ్బుండే వాళ్ళే రాజకీయం చేసేవాళ్ళు, పేదవాళ్ళు ఏంటంటే ఓట్లేదో వాళ్ళేదో వాళ్ళ బ్రతుకులు, అలాంటి స్థాయి నుంచి పేదవాడు ఇంటి ముందుకి రాజకీయాన్ని తీసుకొని వచ్చాడు. సామాన్యులు కూడా రాజకీయం చేయగలుగుతారు అని నిరూపించాడు. అదేవిధంగా ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి చట్టసభలో కూర్చోబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా దేశం మొత్తం నాడు ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభంజనం వీస్తే రాజీవ్ గాంధీ గారు 404 సీట్లతో పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉంటే నాడు భారతదేశంలోనే 2వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలు ఎన్నో. మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే 1989లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్టీ రామారావు గారు విపి సింగ్ గారిని ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ, అదేవిధంగా ఆనాడు హెచ్డి దేవేగౌడ గారిని, ఐకే గుజరాల్ గారిని ప్రధానులు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉండి బీజేపీ ప్రభుత్వం తొలిసారి 5 ఏళ్ళు కంటిన్యూస్గా ఉండిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు తీసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం నాడు ఉండడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో రిఫార్మ్స్ అనేది ఎన్నో రికార్డులు అనేది తెలుగుదేశం పార్టీ సృష్టించడం జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అండగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడడం కోసం ముందు నుంచి పనిచేసింది. ముందుగా మనం మాట్లాడుకుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో నాడు కుల వివక్షత అనేది ఎక్కువగా ఉండింది. ఆ రోజుల్లో ఆ కుల వివక్షత పైన ఒక పోరాటం చేసి ఆ కుల వివక్షతను తోలింది తెలుగుదేశం పార్టీ అని మనం గర్వంగా చెప్పుకో. అదేవిధంగా గిరిజన భూముల్ని వాళ్ళకే చెందే విధంగా వేరే వాళ్ళు తీసుకోకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మహిళలకి రిజర్వేషన్లు
ఉద్యోగాల్లో ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఎన్నో నిర్మాణాత్మకమైన రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇంకా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళే. ప్రతి ఒక్క కుటుంబం నాడు 3 తరాలుగా మనం చెప్పుకుంటే 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం నారా నందమూరి కుటుంబాలు పనిచేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా నాడు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. ఆ తర్వాత మండల వ్యవస్థను తీసుకొని వచ్చారు పరిపాలనకు దగ్గర చేయాలని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జన్మభూమి అని ప్రజల వద్దకే పాలన అధికారులను ప్రజల దగ్గరికి పంపించారు. ఈరోజు 3వ తరం నాయకుడు నారా లోకేష్ గారు ప్రజల చేతిలో పాలన పెట్టాడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. ఈ విధంగా 3 తరాలుగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ తెలుగు ప్రజల కోసం ముఖ్యంగా పనిచేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. తెలుగు వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా భరోసాగా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి పార్టీ అనేది ఇంకా మరెన్నో దినోత్సవాలు జరుపుకోవాలి. ఎందుకంటే ఈరోజు 43 ఏళ్ళు, ఇంకా 100 ఏళ్ళైనా ఇదే విధంగా ఉండాలి, ఇలాగే విరాజిల్లాలి, ప్రజలందరికీ న్యాయం చేయాలి. తెలుగు వాళ్ళ అభ్యున్నతి కోసం, తెలుగు వాళ్ళ అభివృద్ధి కోసం, తెలుగు వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందించడం కోసం, సంస్కరణలు తీసుకొని రావడం కోసం ఈ తెలుగుదేశం పార్టీ పని చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.